హలో ఫ్రెండ్స్, మన శరీరంలో ముఖ్యమైన భాగం లివర్. లివర్ మన శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం అవ్వాలన్నా, శరీరానికి శక్తి సరిగా అందాలన్నా, విష పదార్థాలు బయటికి వెళ్ళాలన్నా లివర్ సరిగా పనిచేయాలి. ముఖ్యంగా శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా లివర్ నియంత్రిస్తుంది. ఇది దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వహిస్తుంది. మన శరీరంలో నుంచి వ్యర్థాలను తొలగించే లివర్ను డీటాక్స్ చేయడం చాలా ముఖ్యం. లివర్ డీటాక్స్ ద్వారా శరీరం నుంచి విష పదార్థాలు తొలగుతాయి. లివర్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అయితే మనం ఆరోగ్యంగా ఉండటానికి, లివర్ను హెల్తీగా ఉంచుకోవడానికి, అలాగే లివర్ను క్లీన్ చేయడానికి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లివర్ ఆరోగ్యానికి ఆహారం, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా వచ్చేసి నెంబర్ 1, సిట్రస్ ఫ్రూట్స్. సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది డీటాక్సిఫికేషన్కు సహాయపడుతుంది. ద్రాక్ష, ఆరెంజ్, నిమ్మకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించి లివర్ను రక్షిస్తాయి. నెంబర్ 2, వెల్లుల్లి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడానికి సహాయపడతాయి. వెల్లుల్లిలో ఉండే సెలీనియం లివర్ను డీటాక్స్ చేసే ఎంజైమ్లను యాక్టివ్ చేస్తుంది. నెంబర్ 3, పసుపు. పసుపులో ఉండే కర్కుమిన్ లివర్ కణాలను రిపేర్ చేస్తుంది, టాక్సిన్లను తొలగిస్తుంది. కర్కుమిన్ లివర్ను దెబ్బతినకుండా బైల్ ఉత్పత్తిని కూడా కాపాడుతుంది. నెంబర్ 4, ఓట్మీల్. మన ఆహారంలో భాగంగా తరచూ ఓట్మీల్ తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో ఫైబర్ మన శరీరానికి అందుతుంది. ఫైబర్తో పాటు బీటా గ్లూకాన్స్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు జీర్ణక్రియను వేగవంతం చేయడంలో లివర్కి ఎంతో సహకరిస్తాయి. లివర్లో నిల్వ ఉన్న కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయి. నెంబర్ 5, చేపలు. చేపలలో ముఖ్యంగా సాల్మాన్ ఫిష్. సాల్మాన్ ఫిష్లో అధిక భాగం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటాయి. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎంతో ఆరోగ్యకరమైన ఈ సాల్మాన్ చేపలను వారంలో 2 సార్లు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే నెంబర్ 6, వాల్నట్స్. ముఖ్యంగా వాల్నట్స్లో సెలీనియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి సహజంగా లివర్ను శుభ్రపరచడానికి, ఎంజైమ్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. నెంబర్ 7, గ్రీన్ టీ. గ్రీన్ టీలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. లివర్ను శుభ్రపరచడంలో గ్రీన్ టీ చాలా మేలు చేస్తుంది. అలాగే నెంబర్ 8, ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఎంజైమ్ల యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను పెంచుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. ఆలివ్ ఆయిల్ ఫ్యాటీ లివర్ సమస్య నుంచి రక్షణ కల్పిస్తుంది. నెంబర్ 9, గుడ్లు. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక మొత్తంలో ఉంటాయి. గుడ్లలో కెరోటినాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల లివర్ దెబ్బతినకుండా రక్షిస్తుంది. నెంబర్ 10, బీట్రూట్. బీట్రూట్లో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. లివర్ ఆరోగ్యానికి ఇది దివ్య ఔషధం. బీట్రూట్ లివర్కి రక్షణ కల్పిస్తుంది. అలాగే లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఆల్కహాల్ తాగడం, స్మోకింగ్ చేయడం, ఇతర కార్బోనేటెడ్ పానీయాలకు దూరంగా ఉండాలి. లేదంటే తీవ్రమైన లివర్ సమస్యలు, ఊబకాయం, ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు వస్తాయి. లివర్ ఆరోగ్యానికి ఆహారం, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, మనిషికి లివర్ ఆరోగ్యం చాలా ముఖ్యం. మన లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే మలినాలను బయటికి పంపాలి. కానీ లివర్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. లివర్ హెల్త్ ఒక్కసారి దెబ్బతింటే రికవరీ అవ్వడం చాలా కష్టం. అయితే కొన్ని పద్ధతులను పాటించి లివర్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.